మొహరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ సిపి ఆనంద్ ఐపీఎస్ తెలిపారు. మొహరం 8వ రోజు సందర్భంగా దారుల్ ఫిషా డెబిల్పూర్లోని బీబీకా ఆలంను సందర్శించారు. ఈ సందర్భంగా బందోబస్తు భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ప్రజలు కూడా పోలీసులతో సహకరించి శాంతియుత వాతావరణంలో మొహరం వేడుకలు జరిగే విధంగా సహకరించాలని సిపి ఆనంద్ కోరారు. ప్రారంభం కాకముందే ఎన్నో మీటింగ్స్ జరిగాయి. కోఆర్డినేషన్ మీటింగ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్ అందరు కూడా దాంట్లో పాల్గొన్నారు. గవర్నమెంట్ తరఫున పొన్నం ప్రభాకర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు అందరు కూడా పాల్గొని వాళ్ళు చేసిన షియా మత పెద్దలు వాళ్ళు చేసిన సూచనల మేరకు ఎన్నో చర్యలు చేపట్టడం జరిగింది. జిహెచ్ఎంసీ ద్వారా, వాటర్ వర్క్స్ ద్వారా, ఇతర డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము మొత్తం 8 రోజుల పాటు బందోబస్తు అరేంజ్మెంట్స్ రోజువారీగా ఎన్నో చిన్న చిన్న ప్రొసెషన్స్ నడుస్తూ ఉన్నాయి, జులూస్ తీస్తూ ఉన్నారు. అవన్నీ కూడా రాత్రి వరకు తెల్లవారుజామున కూడా కొన్ని నడుస్తూ ఉన్నాయి. అవి అన్నీ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఎస్కాట్ ఇస్తూ, బందోబస్తు చేస్తూ అవన్నీ శాంతియుతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకున్నాం. అదే కాకుండా ట్రాఫిక్ గురించి పెద్ద సమస్య ఉంటుంది. సో ట్రాఫిక్ బందోబస్తు పరంగా ట్రాఫిక్ డీసీపీ ఆధ్వర్యంలో కొద్దిగా బయట